Watch full episodes on Jio Hotstar. ఎవరు నన్ను తోసింది? నేనే. స్మార్టీ నువ్వా? అవును నేనే. నేను ఇంతకు ముందు చదివిన స్కూల్లో అక్కడున్న పెద్దవాళ్ళందరూ నన్ను చూసి భయపడతారు. నేను మామూలు అబ్బాయిని అనుకోకు. స్మార్టీ నువ్వెంతైనా స్మార్ట్ కావచ్చు, కానీ మా శివతో మాత్రం పెట్టుకోకు. కాదని పెట్టుకున్నావంటే వాణ్ణి చూసినప్పుడల్లా నువ్వే భయపడుతూ నుంచోవాల్సి వస్తుంది. అదిగో అలా చూడు స్మార్టీ, శివ వచ్చేసాడు. అలాగా? అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. పాము! యు ఆర్ వెల్కమ్ రేవా. ఏంటిది? నువ్వు ఇలా అబద్ధం చెప్పుండకూడదు. మిగతా వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడితే ఏంటి? నువ్వు నన్నేం చేయగలవు? నేను బ్లాక్ బెల్ట్ గెలుచుకొని తెలుసా? బ్లాక్ బెల్ట్. ఓ, నీకు కుంఫు కరాటే కూడా తెలుసా? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. వాడి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదు. తప్పుకో. ఆగమని చెప్తున్నానా? వద్దు, క్లాస్ లో నువ్వు ఈ విధంగా ఫైట్ చేయకూడదు. పిల్లలు, ఈ పీరియడ్ మీకు ఫ్రీ. ఎందుకంటే నేను కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. మీరందరూ సైలెంట్గా క్లాస్లో ఉండాలి, సరేనా? శివా, నేను నీ పని తర్వాత పడతాను. ఫ్రెండ్స్, రండి క్యాంటీన్కి వెళ్దాం. ఈ రోజు శివ ఆ సార్ వల్లే తప్పించుకున్నాడు, లేదంటే నవ్వకండి. రండి. ఈ రూమ్ ఎందుకు లాక్ లో ఉంది? ఈ రూమ్ లాక్ చేసే ఉంటుంది. ఇందులో పాము ఉంటుంది అని చెప్తూ ఉంటారు. పామా? ప్రిన్సిపల్ లోపల ఏదైనా దాచుంటారు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియకూడదని. నేను ఇప్పుడే వెళ్ళి ఏంటో చూసొస్తానండి. నా దగ్గర మాస్టర్ కీ ఉంది. అమ్మా అమ్మా, పాము పాము పాము, నన్ను వదిలే. ఇలా పాము పాముని అరిచి అమ్మాయిని కావాలంటే బెదిరించొచ్చు, కానీ మేం భయపడము. పద క్యాంటీన్ కి వెళ్దాం. నువ్వు ఇలా అరుచుకుంటూ తర్వాత రా. నీ అరుపులు విని అమ్మాయిలే బయటికి వచ్చేస్తారు. రారా. పాముంది, లోపల పాముంది. పారిపోదాం. కాపాడండి, పాము పాము. ఎవరైనా కాపాడండి. పాము పాము, ఎవరైనా నన్ను కాపాడండి. నా వెనకాలే రాకు, ఎందుకు వస్తున్నావు? ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఎవరైనా కాపాడండి, ఇక్కడ పాము ఉంది. కాపాడండి, నా వెనకాల వస్తుంది.
థ్యాంక్ యూ శివ, నువ్వు నన్ను కాపాడావు. లేదంటే లేదంటే ఆ పాము నన్ను కాటేస్తుండేది. మిగతా వాళ్ళని ఇలా మోసం చేయడం నువ్వు ఆపుతావా? అందరిని ఇలాగే మోసం చేస్తూ కూర్చుంటే ఇలాగే సమస్యలు వస్తూ ఉంటాయి. అరే నేను ఎవరిని మోసం చేయలేదు, నేను నిజం చెప్తున్నాను. ఏం జరుగుతోంది? ఏంటి పాము పాము అని అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమే సార్. లోపల పాము ఉంది, ఆ లాక్ చేసిన రూమ్ లో ఉంది. ఏంటి, నువ్వు ఆ రూమ్ ని తెరిచావా? లేదు లేదు, నేను ఊరికే ఆ బెజ్జం నుంచి చూశాను అంతే. అప్పుడు లోపల పాము కనిపించింది. నువ్వు ఊరికే పాము పాము అని అరిచి అందరినీ ఇబ్బంది పెడుతున్నావని నాకు రిపోర్ట్ వచ్చింది. ఇలా ఇంకోసారి చేసావంటే నేను మీ నాన్నగారికి కంప్లైంట్ చేస్తాను. ఓకే, నేను ముందు పైకి వెళ్ళి ఆ రూమ్ ని చెక్ చేయాలి. శివ, నువ్వు నన్ను కాపాడేశావు, కానీ నీ దగ్గర అబద్ధం చెప్పలేదు. లోపల పాము ఉంది. సరే సరే ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. రండి లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. ఏంటిది? ఆ రోబోట్ బీ ఎటు వెళ్ళింది? నాకేమీ సరిగ్గా కనపడడం లేదే. రండి వెళ్ళి చూద్దాం. ఆ రోబోట్ బీ హఠాత్తుగా కనిపించకుండా ఎందుకు పోయింది? నాకు ఇమేజ్ బాగానే కనిపిస్తూ ఉంది, కానీ హఠాత్తుగా చీకటైపోయింది, ఏమీ కనపడలేదు. ఆ తర్వాత దానికి ఏమైందో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఒక కథ గుర్తుకొస్తోంది శివ. మా గ్రామంలో ఒక పిచ్చుక ఉండేది. ఒక రోజు అది పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంది. హఠాత్తుగా పువ్వు వెనక నుండి ఒక పాము బయటకు వచ్చి వెనక నుండి ఆ పిచ్చుకను అది మింగేసింది. ఏంటి మింగేసిందా? అరే ఆది, యు ఆర్ సో ఇంటెలిజెంట్. నువ్వు నా ఇంటెలిజెంట్ ఫ్రెండ్. నా మిస్టరీని సాల్వ్ చేసేసావు. నేను చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంటే. నేను ఎప్పుడూ దాని గురించి గర్వపడలేదు. ఆ మిస్టరీ ఎలా సాల్వ్ అయిందో నువ్వు చెప్పగలవా? ఓ, అంటే అక్కడ పాము ఉందన్నమాట. బహుశా అదే రోబోట్ బీని మింగేసుంటుందనుకుంటాను. మనం ఈ విషయాన్ని లడ్డు సింగ్ గారికి చెప్పి తీరాలి. ఆయన విచారించి చెప్తారు. హలో, సాధారణంగా ఒక చోట ఎక్కువ పాములు ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా నిధి ఉంటుందని అంటుంటారు. అలాగే నా స్కూల్లో పాము ఉండడం నిజమైతే ఖచ్చితంగా అక్కడ కూడా నిధి ఉంటుంది. అయితే స్కూల్ అంతా మనం కంట్రోల్లో తెచ్చుకొని మనం అక్కడ తవ్వి చూద్దాం. రాత్రికి రాత్రే మన కోటీశ్వర్లు అయిపోతాం. సరే, ఆ రూమ్ని తెరవండి. లోపల పాములు ఉన్నాయని శివ చెప్పాడు, కానీ నేను దాన్ని నమ్మట్లేదు. నో 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 నో. లోపల పాముందని నేను విన్నాను సార్, అందుకే నేను ఈ రూమ్ని అసలు ఓపెన్ చేయలేదు సార్. ఆ పిల్లాడు చెప్పాక చూశాను, కానీ ఈ రూమ్లో ఏదీ లేదు సార్. మీకోసం ఇంకోసారి తెరుస్తాను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం అయినా సరే, ఎక్కడైనా ఏదైనా ఒక పాము వస్తే అది లడ్డూ సింగ్ పేరు వినగానే సుర్రమని పారిపోతుంది. ఏం భయపడవలసిన అవసరం లేదులే, నేనున్నానుగా. తెరవండి. ఏ పడిపోయాను రా బాబాయ్. ఏంటిది? ఎంత పెద్ద పాము! నన్ను ఎందుకో, నన్ను కరవుకో, నన్ను వదిలే. పరిగితా పరిగితా, వద్దు నన్ను వదిలే. నన్ను చూసుకో, ఏంటయ్యా ఎటు వెళ్ళినా పాము నన్నే పడుతుంది. వద్దు వద్దు వద్దు, పాము 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 లోపల. నన్ను కాపాడండి కాపాడండి. నేను పాముని చూశాను, పెద్ద సైజు పాముని చూశాను. కాపాడండి కాపాడండి, నన్ను కాపాడండి. ఓ చాలా పెద్ద పాము. కాపాడండి కాపాడండి. లడ్డు సింగ్ గారు, ఏమైంది? మీ ముక్కెందుకు అలా ఉంది? శివ, పాము పాము పాము, అది చాలా పెద్ద పాము. అది నాతోనే గొడవ పడుతోంది, నన్ను కరిచేసింది. నా ఒళ్ళంతా విషం పాకక ముందే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. బయలుదేరండి పిల్లలు, స్కూల్ టైం అయిపోయింది. ఆపండి ఆపండి, ఎందుకు ఇప్పుడు బెల్ కొడుతున్నారు? స్కూల్లో రెనోవేషన్ జరుగుతోంది, అందుకే అందరినీ ఇక్కడి నుంచి పంపించేశాం. మరి అందుకు నువ్వు అందరికి స్కూల్లో రెనోవేషన్ జరుగుతుందని చెప్పు, లేదంటే సరే సరే సరే, అనౌన్స్ చేస్తాను.
రండి స్కూల్ బెల్ కట్టేశారు. పిల్లలు స్కూల్ రెనోవేషన్ వర్క్ వల్ల మీకు అందరికీ సెలవులు ఇస్తున్నాము. శివ, నేను చెప్పేది వింటున్నావా? నిన్న ఒక అర్జెంట్ మీటింగ్కి రమ్మన్నాను కదా, అది పోస్ట్ పోన్ చేశాను. ఎందుకంటే నేను ఇప్పుడు స్కూల్ని ఓపెన్ చేయలేను. సార్, ఎందుకు మీరు స్పెషల్ గా నా పేరు మాత్రం చెప్తున్నారు? ఇక్కడ ఏదో ఒక సమస్య ఉంది. బహుశా సార్కి ఏదో ఒక సమస్య అనుకుంటాను, అందుకే ఇలా చేస్తున్నారు. శివ, హఠాత్తుగా డిగ్గింగ్ మిషన్స్ ఎందుకు లోపలికి వెళ్తున్నాయి? ఇక్కడ అంతలా ఏం డిగ్ చేస్తున్నారు? నాకెందుకు అనుమానంగా ఉంది. ఏంటో వెళ్ళి చూసొద్దాం. ఏ చిన్నపిల్లాడా, మీరు లోపలికి వెళ్ళకూడదు. వెళ్ళాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది. పద శివ, ఇప్పుడు గొడవ పడే సమయం కాదు. రా, లడ్డు సింగ్ అంకుల్ ని తీసుకొద్దాం. లడ్డు సింగ్ గారు, మీకు ఇప్పుడు ఎలా ఉంది? మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చారా? శివ, నేను బానే ఉన్నాను. డాక్టర్ గారు ఇంజెక్షన్ వేశారు. సరే లడ్డు సింగ్ గారు, మీరు వెంటనే బయలుదేరి స్కూల్కి రండి. ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. అలాగే శివ, ఇదిగో నేను వస్తున్నాను. ఆ విషయం ఏంటి శివ? ఆ పాముని పట్టుకున్నారా లేదా? లడ్డు సింగ్ గారు, లోపలికి వెళ్ళండి. లోపల ప్రిన్సిపల్ ని బంధించారు. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. అంతేగా, చేసేద్దాంలే. కానీ ఆ పాము సంగతి ఏంటి? లోపల గన్నులే ఉన్నాయి, పాములు లేవు. పాము లేదా? మరైతే ఇదిగో వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తానులే. ఎప్పుడో అందరినీ అరెస్ట్ చేసేస్తాను. లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా రే. రండి సార్, మేము మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాం. నమస్తే ప్రిన్సిపల్ గారు, బాగున్నారా? నేను బానే ఉన్నాను. ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి. అసలు వీళ్ళు ఏం డిగ్గింగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. లడ్డు సింగ్ గారు, మంచి విషయం ఏంటంటే మీరే వచ్చేసారు. చెప్పిన పని మీరు సరిగ్గా చేరా? గాడ్స్, లడ్డు సింగ్ గారిని తీసుకువెళ్ళి మనం ఏం పని చేస్తున్నామో ఆయనకి స్వయంగా చూపించండి. రండి రండి. లడ్డు సింగ్ సార్, ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. అన్ని పూర్తిగా అర్థమైంది. వెరీ స్మార్ట్. మీలాంటి తెలివైన పోలీస్ ఆఫీసర్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. లేచి కూర్చో. ఏంటయ్యా, ఎముకల్ని ఇరిచేసి నన్ను లేచి నిలబడమంటారు? ఎలా నిలబడగలను? 50 కిలోమీటర్ల వరకు నువ్వు లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్ళాలి. అది నువ్వు 50 కిలోమీటర్ల వరకు నవ్వుతూనే వెళ్ళాలి. అర్థమైందా? అలాగే. సరే, 50 కిలోమీటర్ల దాకా నేను మార్చేస్తాను. అలాగే నవ్వుకుంటూ ఉంటాను. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, రైట్ సైడ్ టర్న్, లెఫ్ట్ లడ్డు సింగ్ గారు, ఏమైంది? అదే, నేను 50 కిలోమీటర్ల దాకా నవ్వుతూ మార్చి ఫాస్ట్ చెయ్యాలి. 50 కిలోమీటర్లు అని చెప్పుండ్రు, 50 మీటర్లు అయి ఉంటుంది. 50 మీటర్లు పూర్తయ్యాయి. అలాగా, థ్యాంక్ యూ వెరీ మచ్. శివా, నేను లేవలేకపోతున్నాను లోపల. అయితే ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. హలో అంకల్. నువ్వెందుకని ఇక్కడికి వచ్చావు?
వీళ్ళందరినీ కట్టేయండి సార్, నేను వెంటనే వచ్చేస్తాను. దొరికింది, దొరికింది, నిధి దొరికింది. కింద కేవ్ ఉంది. మనం అందరం ధనవంతులం అయిపోయాం. మీరు ధనవంతులు అవ్వలేదు. ఇదంతా గవర్నమెంట్ సొమ్ము. ఇది ఎప్పటికీ మీ సొంతం కాలేదు. అందులో మా స్కూల్ భాగం కూడా ఉంది. ఏంటి, ఈ పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. తనకు ఇప్పుడే పాఠం నేర్పించండి. లడ్డు సింగారు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. మనం ఈ పాముని వెళ్ళి అడవిలో వదిలేద్దాం. ఇప్పుడు రా జైలుకి. అక్కడ నీ చేత 50 కిలోమీటర్లు రోజు నవ్విస్తూ మార్చి పాస్ చేయిస్తానులే. సరేనా? నవ్వుకుంటూ రైడ్ చేయాలి. నవ్వరా. రా రా రా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.